ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. ఇంకో ట్రెండింగ్ టాపిక్, పృథ్వీ గారు చేసిన కామెంట్స్ కి బాయ్కట్ లైలా అంటున్నారు. కానీ విశ్వక్షన్ గారు ఏం తప్పు చేశారు? ఆయన మూవీ పై ఇలా బాయ్కట్. అండ్ నువ్వు పృథ్వీ గారు అన్నావు కూడా చూసావా? పృథ్వీ గాడు అను. వాడికి అలాంటి వాళ్ళకి మర్యాదలు ఇవ్వాల్సిన అవసరం లే. మర్యాద అనేది మర్యాదస్తులకు ఇస్తాం, మనుషులకు ఇస్తాం. వీడు మనిషి కాదు, మర్యాదస్తుడు అంతకంటే కాదు. సో ఇలాంటి వాడికి మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ గాడిద వాగిన వాగుడు అసలు ఆ సినిమాకి సంబంధమే లేదు. ఆ సీన్ కూడా లేదంట సినిమాలో. చెప్తున్నాడు విశ్వక్సేన్ నిన్న, పాపం బాధపడతా అసలు ఆ సీనే లేదండి మా దాంట్లో. మరి వీడు ఎక్కడి నుంచి ఏం మాట్లాడాడు? అండ్ ఇంకొకటి, వీడు చేసిన 2 తప్పులు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా స్టోరీ లీక్ చేయకూడదు. నీ క్యారెక్టర్ ఎవడ అడిగింది? దోసకాయ క్యారెక్టర్ నీది. నిన్ను ఎవడు అడిగాడు? నా క్యారెక్టర్ మేకల సత్యం. అసలు ఒక సీన్ ఉంటుంది, ఇట్టి ఉంటుంది, ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావు సినిమాని? బయట పెట్టొద్దుగా. నెక్స్ట్ సరే అయిపోయింది. నేను వచ్చినప్పుడు అంట షూట్లో ఏదో 150 మేకలు ఉన్నాయంట. తర్వాత లాస్ట్ ఏదో చూస్తే 11 మేకలు మిగిలాయంట. ఇది యాదృచ్ఛికం, అసలు ఏంటో భలే జరిగింది అని చెప్తున్నాడు. అట్లా ఎట్లా అంటావు నువ్వు? అంటే ఎవడ మెప్పు పొందాలని? ఇప్పుడు సరే, నువ్వు వైసీపీని టార్గెట్ చేసావు, నీకు దొరక మైక్ దొరికింది. ఆ జనాలందరూ అక్కడ లైలా కోసం వచ్చారు. ఆ యూనిట్ లైలాని ప్రమోట్ చేసుకోవడానికి వచ్చింది. నువ్వెవడు పోయి దేని గురించి పడుతుంది దాని గురించి మాట్లాడడానికి? నీ పర్సనల్ ఒపీనియన్ ఎవడికి కావాలి అసలు ఇక్కడ? ఎందుకని మాట్లాడావు? ఇప్పుడు సినిమాకి రాజకీయానికి సంబంధం ఏంటి అసలు? నువ్వు వెనక నుంచి వాటేసుకున్నాను తీసి అనుకున్నావా సినిమాలో ఉన్నట్టు ఇచ్చడం అంటే? ఆ 30 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పి ఆ 1 డైలాగ్తో ఏదో ఫేమస్ అయ్యి వచ్చాడు. వీడు మొహం బాగుంటుందనో, ఇలా వాక్చాతుర్యం బాగుంటుందనో, యాక్టింగ్ ఇరగ తీస్తాడనో నాకు తెలియదు. ఈ గాడిదని అందరూ పెట్టుకున్నారు సినిమాలలో. సినిమా నీళ్లు తాగాడు, సినిమా తిండి తిన్నాడు. ఈరోజు అదే ఒక సినిమాకి తలవంపులు తెచ్చాడు. ఇండస్ట్రీకే చెడగొట్టాడు వీడు. సింపుల్గా చెప్పాలంటే ఇండస్ట్రీకి చెడగొట్టిన గాడిద ఎవడన్నా ఉన్నాడంటే వీడే. టీటీడీకి కూడా వీడిని పదవి ఇస్తే అక్కడ కూడా పరువు తీశాడు. సినిమాలో క్యారెక్టర్ ఇస్తే ఆ సినిమా పరువు తీశాడు. పరువు తీయడం ఏంటి? అసలు సినిమా ఆడకుండా, రిలీజ్ కాకుండా చేస్తున్నాడు. ఇప్పుడు పాపం విశ్వక్సేన్ ఆ రోజు అసలు మాట్లాడిన సందర్భం కూడా ఏం జరిగిందంటే, మెగాస్టార్ గారు వస్తున్నారట అని తెలిసింది వీళ్ళకి. అరే మనందరం వెళ్ళి రిసీవ్ చేసుకుందాం దగ్గర ఉండి, మర్యాదగా ఉంటుంది అని వీళ్ళు అప్పుడు వెళ్ళారు. ఈలోపు ఈ గందరగోళ వాతావరణాన్ని యాంకర్ సుమ జనాల్ని ఎంగేజ్ చేయాలి. పాపం సుమ ఇట్టిట్ట చూస్తుంటే వీడు తగిలేడు. అరే ఈ సినిమాలో క్యారెక్టర్ ఉండొచ్చు, వీడు ఏమైనా మాట్లాడతాడేమో అని పిలిచి మైక్ ఇచ్చింది. అంతే, దండం. పాపం మా పిచ్చిదానికి తెలియదు వీడు సర్వనాశనం చేస్తాడు ఈవెంట్ అని. ఇప్పుడు డైరెక్టర్, ప్రొడ్యూసర్లు అందరేమో గెస్ట్ని తీసుకోవడానికి వెళ్ళారు, ఇంకెవరు లేరు. పోనీ ఎవరన్నా డ్యాన్సులు గిన్సులు చేస్తారా, పాటలు ఏమన్నా పాడతారా? అప్పటిదాకా ఇంకా నోటీస్ రాలా. ఒక 10 నిమిషాలు, సీనియర్ యాంకర్ 10 నిమిషాలు ఎంగేజ్ చేయడం ఆవిడకి అసలు పెద్ద విషయం కాదు. చూస్తే వీడు తగిలేడు అంతే. వీడు తగలకపోయినా బాగుండేది. ఆ 10 నిమిషాలు ఇంకెవరన్నా పిలిచినా బాగుండేది. విశ్వక్సేన్ అదే అంటారు, మేము అక్కడ నిజంగా దగ్గరుంటే వెళ్ళి మైక్ తీసుకునే వాళ్ళమండి, వాడు అలా మాట్లాడుతుంటే మేము ఎందుకు చూస్తాము? తెలియదు సందర్భం. అటు వెళ్ళారు, చిరంజీవి గారిని తీసుకురావాలి. ఈలోపు వీడు బాగాల్సిందంతా వాగేశాడు. ఇలా అర్థం కాల ఏం జరిగిందనేది. సోషల్ మీడియాలో వార్తల మీద బాబోయ్ మేమేం చేసాం తప్పు? అప్పుడు వీడియో చూస్తే అర్థమైంది, ఓర్ని అమ్మ వీడు పెట్టాల్సిన పెంట అంతా పెట్టేశాడని. ఎవరిని ఇంప్రెస్ చేయడానికి? ఇప్పుడేమో విశ్వక్సేన్ సినిమా అంటేనే చాలామంది చాలా రకాలుగా ఏదో ఒక వివాదం ఉంటుంది అంటారు. నీకు ఒకటి చెప్తా, అదేం సినిమా టైటిల్ మర్చిపోయా. 6 ఏళ్ళు షూటింగ్ చేశాడు, క్రౌడ్ ఫండింగ్ సినిమా. గామి అసలు అవార్డ్ ఓరియంటెడ్ మూవీ అది. నువ్వు ఆస్కార్స్కి పంపించినా సరే అట్లీస్ట్ నామినేట్ అన్న అవుతుంది. ఆస్కార్ వస్తుందని కూడా నేను చెప్పను, నాకు తెలియదు. అట్లీస్ట్ నామినేట్ అన్న అవుతుంది. గ్రామీ అవార్డు అయినా వస్తుంది గామికి, ఒక ఇంటర్నేషనల్ అవార్డు అయినా వస్తుంది. అంత మంచి సినిమా అది. దాన్ని చూసి వీడు ఎదుగుతున్నాడు అని అప్పుడు ఏమన్నారంటే, కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తారు, చూడు క్రౌడ్ ఫండింగ్ 6 కోట్లు ఏదో అయింది, ఇట్లాంటి సినిమా చూడు ఎంత ఉందో అని ఎవరో మాట్లాడితే
ఈ సినిమా ఉండబట్టే కదా మమ్మల్ని ఇలా అంటున్నారు, అసలు ఆ సినిమా లేకపోతే బాగుండని చెప్పేసి దాన్ని బుక్ మై షోలో రేటింగ్ డౌన్, బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారనమాట. సినిమా వేస్ట్ బాలేదని. బట్ ఆ సినిమా సచ్ ఎ బ్యూటిఫుల్ సినిమా. అదొకటి. దాస్ కా దమ్కి సినిమాని ఏదో చేశారు. అంతకుముందు పాపం ఆయనదే వివాదంలో ఏదో ప్రాంక్ చేయాలనుకుంటే అది ఏదో అయ్యింది. ఆ టీవీ9 ఆవిడతో గొడవ, యాటిట్యూడ్ అని ఇంకేదో అని ప్రతి దాంట్లో ప్రతి సినిమాకి ఏదో ఒకటి ఉండేది వివాదం. అరే లైలా ఎంత బాగుంది, దీనికి అసలు వివాదమే లేదని నేను ఎదురు చూస్తున్నాను. నిజంగా అసలు ఏ వివాదం రాలా. ట్రైలర్ టీజర్ వచ్చినప్పటి నుంచి వివాదం లేదమ్మా, క్లీన్గా వెళ్తుంది. మెగాస్టార్ చిరంజీవి వచ్చినప్పుడు కొంతమంది ఓ మాట అన్నారు, ఏదన్నా విశ్వక్సేన్ వాడకం మామూలుగా లేదు, అప్పుడు నందమూరి వాళ్ళని వాడుకున్నాడు, ఇప్పుడు మెగాస్టార్ ఫ్యామిలీ మీద పడ్డాడు అన్నట్టు ఏవేవో మాట్లాడారు. అయినా అది పెద్ద వివాదం అవ్వాల. ఇట్స్ ఓకే, వెళ్ళిపోయింది అట్లా ఫ్లోలో. నీట్గా వెళ్తుంది సినిమా. కాంపిటీషన్ లేకుండా రిలీజ్ అవుతుంది. ఇప్పుడు తండేల తర్వాత ఏం లేవు కదా పెద్ద సినిమాలు. ఇక ఇది లైలా సూపర్ హిట్ అనుకున్నాం. కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన చాలుగా. మళ్ళీ ఇంకొకటి, అప్పుడెప్పుడో చిత్రం బలారే విచిత్రం, తర్వాత రాజేంద్ర ప్రసాద్ మేడం, ఇప్పుడు లైలా. ఏ హీరో మధ్యలో ధైర్యం చేయాల లేడీ గెటప్ వేసి అసలు ఆ రేంజ్లో చేయడానికి. మళ్ళీ ఇప్పుడు లైలా అంత గొప్పగా వచ్చింది, క్యూట్గా ఉంది, ఏ చూసినా నవ్వుకుంటున్నారు హ్యాపీగా. ఉన్నాయిలే కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు, అయినప్పటికీ కూడా నవ్వుకుంటున్నారు. సినిమా మీద బజ్ ఏర్పడింది. వీళ్ళు కూడా చక్కగా ప్రమోట్ చేసుకుంటే లాస్ట్కి మెగాస్టార్ గారినే కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. సుమా యాంకరింగ్ చేసిందంటే సినిమా ఏదో ఉంటుందనే అర్థం. అంత బాగా చేసుకొని, అంత ఖర్చు పెట్టుకొని, తెల్లారితే రిలీజ్ అనగా వీడొచ్చి వైసీపీకి సినిమాకి పెంట పెట్టాడు. వాళ్ళేమో లక్షలు #బాయ్కాట్ లైలా. లైలా ఏం చేసింది తప్పు? పాపం విశ్వక్ ఏం చేశాడు? ఖచ్చితంగా విశ్వక్సేన్ సినిమా అంటే ఏదో ఒక వివాదం ఉండాలేమో అని నాకు ఇప్పుడు అర్థమైంది. పాపం అంటే ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేకుండా ఏదో ఒకటి అవుతుందిగా ప్రతి సినిమాకి, సంబంధం లేకుండా. అసలు చూడు, అసలు టీవీ9 కూడా అన్ఎక్స్పెక్టెడ్ అమ్మా. ఆమె ఎందుకు కోపపడి గెట్లా వస్తుందో తెలియదు. అది అంతే, ఇది అంతే. అసలు ఎక్కడ చూడు ఏదో ఒకటి అంటే ఎక్కడెక్కడి నుంచో వస్తున్నాయి. ఆ గామి అది క్రౌడ్ ఫండింగ్ సినిమా, దాన్ని ఏమన్నా అన్నారంటే అసలు చెప్పు చిపురు పట్టి తన్నాల. క్రౌడ్ ఫండింగ్ అంటమ్మా, వీళ్ళు రూపాయి 10 పైసలు ఎక్కడెక్కడి నుంచో ఏరుకొచ్చి చేసే సినిమా. దాన్ని కూడా విమర్శించాల్సినంత అవసరం లేదు. బేసికల్ చేశారు దాన్ని కూడా. విశ్వక్సేన్ సినిమా అంటేనే ఏదో అవుతుంది, ఎందుకు అవుతుందో తెలియదు. దాస్ కా దమ్కినైతే మామూలు ఇబ్బంది పెట్టల. సరే, ఇన్ని అయ్యాయా. ఇప్పుడు ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు. తెల్లారితే సినిమా రిలీజ్ ఉంది 14th లైలా. చూడు ఇంత పెద్ద వివాదం. మళ్ళీ దీన్ని కొంతమంది ఇది పబ్లిసిటీ స్టంట్ ఏమో, కావాలని వీళ్ళు మాట్లాడిచ్చారేమో. సరే, అంటే గతంలో చేశాడు కాబట్టి పబ్లిసిటీ కోసం ర్యాంక్, ఇది కూడానేమో అనుకున్నారు. పబ్లిసిటీ స్టంట్ అయితే సినిమాని చంపుకుంటారా ఎవరైనా? బాయ్కాట్ అంటే సినిమాని చంపుకుంటారా? అనుకోకుండా అయింది. అసలు వాడిని ఎవడు పిలిచాడయ్యా ఆ ఈవెంట్కి? వాడు ఎందుకు వచ్చాడో కూడా తెలియదు, వాడు ఎవడు పిలిచాడో కూడా తెలియదు. వచ్చేసాడు, వాగాల్సింది వాగేశాడు, పెట్టాల్సిన పెంట పెట్టాడు, పోయాడు. వీడిని ఇండస్ట్రీ నుంచి బహిష్కరిస్తే బెటర్ అమ్మా, అందరూ బాగుంటారు. నువ్వు బయటికి వెళ్ళినా పరువు తీస్తున్నావు, ఇంట్లో ఉన్నా పరువు తీస్తున్నావు అంటే నువ్వు ఉండకపోవచ్చు. రిటైర్మెంట్ ఇప్పటిదాకా బాగానే సినిమాలు చేశాడుగా, చాలే. చచ్చే వరకు అయితే తినగలిగే తిండి అయితే ఉందిగా, ఇనఫ్. ఇప్పట్లో అయితే చావడుగా, చచ్చేదాకా బతికే కెపాసిటీ అయితే చచ్చింది. ఇంట్లో పడేయండి తీసుకెళ్ళి. ఇంక ఏ సినిమాలకు పిలవకండి, సీరియళ్ళకి అసలు పిలవకండి, బాయ్కాట్ చేయండి. వీడిని బాయ్కాట్ చేస్తే ప్రపంచమంతా బాగుంటుంది. అది సంగతి.